మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. సార్ అందరికీ నమస్కారం అండి. శ్రీ విజయసాయి రెడ్డి గారు ఈ పేరు 2 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి బాగా సుపరిచితమే. ఆయన జీవితం ఒక ఆడిటర్గా మొదలెట్టి ఈ రోజున ఆర్థికంగా పెద్ద ఉన్నత స్థాయికి, భారతదేశంలోనే అతి కొద్ది ధనవంతుల్లో పైచేయిగా ఎదిగిన వ్యక్తి వైఎస్ కాదు, అతను వీగాను విజయసాయి రెడ్డి. A2 in all the cases that are faced by Mr. Jagannamohan Reddy as A1. జగన్మోహన్ రెడ్డి A1గా ఉన్న ప్రతి కేసులో కూడా A2 ఇతను. అందుకే బాగా పరిచయమైన వ్యక్తి అని చెబుతున్నాను పాత్రికేయ సోదరులారా. 10 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా పనిచేశాడు. మరొక 5 సంవత్సరాలు 3వ దఫా అనుకుంటా. అంటే అంత ఘనత వహించిన రాజకీయవేత్త, పార్లమెంటేరియన్. పార్లమెంటును కూడా గజగజలాడించదగ్గ వ్యక్తి అట. అంటే ఆయన వాక్చాతుర్యంతోనూ, సబ్జెక్టు మీద కాదు, తనకున్న ధనబలంతో పార్లమెంటును గజగజ వణికించగలిగిన శక్తివంతుడు. ఏ రకంగా? అత్యంత ధనం తాను చేజిక్కించుకోవటం వల్ల. అటువంటి వ్యక్తి అనకూడదు కానీ సిగ్గు శరం లేకుండా వ్యవహారం చేస్తున్నాడు అతను. పబ్లిక్ లైఫ్లో ఉన్నారు విజయసాయి రెడ్డి గారు. మీరు ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ నిరాధారం అని చెప్పాలి, ఎంక్వైరీ చేయించాలి. ఆ ఎంక్వైరీలో మీరు నిర్దోషులను తేలేంత వరకు కూడా అవసరమైతే మీ పార్లమెంటు పదవి కూడా పక్కన పెట్టాలి పార్లమెంటు సభ్యుడిగా. ఒక చిన్న కామెంట్ చేస్తే హైకోర్టు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినాడు. మీరేంటి ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా సిగ్గు లేకుండా మీ వ్యక్తిగతంగా మీ నైతిక విలువలు టారిష్ అయ్యేటట్లుగా, మీ జీవన విధానాన్ని ప్రశ్నించేటట్లుగా మీ మీద ఆరోపణలు వస్తే మీరెందుకు సమాధానం చెప్పరు? ఆ ఆరోపణ తప్పు అని చెప్పాలి, మీరు నిర్దోషి అని నిరూపించుకోవాలా? ఇవన్నీ ప్రక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. ఉచ్చ నీచాలు తెలియకుండా మాట్లాడతారు. మీలో గొప్పతనం అది. నేను అడుగుతున్నాను ఈ రోజున, నిన్న కాక నిన్న అనుకుంటాను, కలంజిరి మదన్ మోహన్, ఇతను ఒక స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్. ఇతను ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు, ఆరోపణలు చేస్తూ ఉన్నాడు మీ మీద. అతను కుటుంబాన్ని మీరు చిన్నాభిన్నం చేశాడని చెబుతున్నారు ఆయన. అతని భార్యను, ఐఎమ్ సారీ అమ్మా మీరేమనుకోవద్దు, మహిళలు కూడా, అతని భార్యని మీరు లోబరుచుకున్నారని, తద్వారా మీ అసాంఘిక లేకపోతే అనైతిక కలయిక ద్వారా ఒక బిడ్డ కూడా పుట్టారని చెప్పి అతను భర్త, వేరే వాళ్ళు ఇందాక ఎవరు అడుగుతున్నారు, మన వాళ్ళు ఎవరు అంటున్నారు, ఆమె రిపోర్ట్ చేయాలి. ఆమె కదా భర్త కూడా చేయొచ్చండి ఇందులో. ఎందుకంటే షీ స్టిల్ వెడ్డెడ్ వైఫ్, అని విడాకులు ఇవ్వలేదు. తన భార్య వ్యవహార శైలి మీద భర్త కంప్లైంట్ ఇవ్వచ్చు, తప్పు పట్టడానికి లేదు. ఆమె ఇవ్వాలి కదా అని కొంతమంది వితండవాదులు మాట్లాడుతున్నారు. ఆమె కూడా ఇవ్వచ్చు, భర్త కూడా వెడ్డెడ్ హస్బెండ్ ఇవ్వచ్చు. అది ఆయన ఏమంటున్నారు, మిమ్మల్ని వేలు పెట్టి చూపిస్తున్నాడు. మీరు పార్లమెంటు మెంబర్గా కొనసాగే నైతిక హక్కు ఉందా మిస్టర్ విజయసాయి రెడ్డి? పార్లమెంటు మెంబర్గా ఒక్క నిమిషమైనా కొనసాగే నైతిక హక్కు మీకు ఉన్నదా? అసలు మీరే పార్లమెంట్లో మీరు ఎందుకు ఒక విచారణ కోరరు? మీరు నా మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయి, నా DNA టెస్ట్ అడుగుతున్నారు, ఆ బిడ్డకు DNA టెస్ట్ చేయమంటున్నారు. చాలా సీరియస్ ఎలిగేషన్ ఇది. అది జరిగేంత వరకు కూడా
నేను పార్లమెంటుకు రాజీనామా చేస్తా, పార్లమెంటు బయటే ఉంటాను, నేను నిర్దోషం తేలిన తర్వాతే పార్లమెంటుకు వస్తానని మీరు ఎందుకన్నారు? అసలు మీరు ఎందుకు రాజీనామా చేయరు? పార్లమెంటు మెంబర్గా మీరు ఎందుకు రాజీనామా చేయరు? నోటికొచ్చినట్టు మాట్లాడతారే, మా చంద్రబాబు గారి మీద, మా లోకేష్ బాబు గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడతారే. దొంగకు తేలికుట్టినట్టు కూర్చుంటారా? మీ మీద ఆరోపణలు వస్తాయి, దొంగకు తేలికుట్టినట్లు. మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారండి? మీ పార్టీ నాయకుడి మీద ఇంత ఆరోపణలు వస్తుంటే మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయరా అండి? మీరు అడగరా? ఇతని మీద ఎంక్వైరీ చేయండి, ఇతను తప్పుడోడా మంచివాడా తేల్చండి అని మీరు అడగరా? యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ గమ్మున కూర్చుంటారా? నిమ్మకి నీరెత్తిన కూర్చుంటారా? అదే ఎదుటివాడి మీద అయితే పరుగులు ఉద్దిస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఒక ఆదివాసీ కుటుంబాన్ని నాశనం చేసినాడండి ఇతను. ఒక ఎస్టీ కుటుంబాన్ని ఈ ఎంపీ ఆ మదన్ మోహన్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం కుటుంబాన్ని నాశనం చేశాడు. ఆదివాసీ కుటుంబాన్ని నాశనం చేశాడు ఇతను. అసలు భారతదేశ కుటుంబ వ్యవస్థని ప్రశ్నించాడు ఇతని వ్యవహార శైలి వల్ల. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయ కుటుంబ వ్యవస్థకు చాలా మంచి పేరుంది. అటువంటి కుటుంబ వ్యవస్థని ఇతను చిన్నాభిన్నం చేశాడు. ఇతర దేశాల ముందు తలదించుకునేటట్టుగా చేశాడు. ఇతను మనకి గౌరవ పార్లమెంటు సభ్యుడు. సిగ్గుచేటని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు మాట్లాడరు? వై డోంట్ యు స్టాండ్ ఫర్ DNA టెస్ట్? రిజైన్ ఇమీడియట్లీ ఫర్ పార్లమెంట్ మెంబర్షిప్. ఎంక్వైరీ అడుగు ఇమీడియట్గా. నువ్వు నిర్దోషం తేలేంత వరకు మన పార్టీ ఆఫీసులో కూడా అడుగు పెట్టొద్దు అని మీరు ఎందుకన్నారు? అనలేరు. అనే ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేడు. ఎందుకంటే ఇతని గుట్టంతా అతని చేతిలో ఉంది. ఈ గండికోట రహస్యం అంతా కూడా తెలిసిన వ్యక్తి. గండికోట రహస్యం అంటే తాడేపల్లి ప్యాలెస్. ఈ తాడేపల్లి ప్యాలెస్ రహస్యం అంతా తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి. అందుకని విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేడు. యూ కీప్ అవే ఫ్రమ్ ది పార్టీ అని అనలేడు. నువ్వు తప్పు చేశావు విజయసాయి రెడ్డి అని అనలేరు. నిన్న ఒక చిన్న వేదిక పంచుకున్నాడు ఆ జోగి రమేష్ అని ఒక పనికిరాని వాడితో మా మంత్రి, మా నాయకులు కొంతమంది. చంద్రబాబు గారు ఒప్పుకోలేదు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అన్నారు. అనే ధైర్యం నీకుందా? మా నాయకుడిని ప్రశ్నించారు చిన్న తప్పు జరిగినందుకు. ఆ పనికిరాని వాడు, ఆ దుర్మార్గుడు వాడు, ఒక అరాచక శక్తి వేదిక మీరెట్లా పంచుకుంటారని. మీరేంటే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు మీ రాజ్యసభ మెంబర్? నా కుటుంబాన్ని నాశనం చేశారు. 1500 కోట్ల రూపాయలు, 1500 కోట్ల దేవాలయ భూములు కొట్టేసిన ఆరోపణల మీద విజయసాయి రెడ్డి ఎందుకు నోరు పెట్టాలి? ఈమె ద్వారాట. ఆవిడ షీ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ కమిషనర్ చేసినట్టున్నారు దేవాదాయ శాఖలో. ఆమె అడ్డం పెట్టుకుని 1500 కోట్ల రూపాయల విలువయ్యే దేవాదాయ భూములు కొట్టేశారని ఎలిగేషన్ ఉంది. కాదు అని అనరేమండి? ఆమె చెప్పే తప్పు, లేదంటే ఇతను చేసే తప్పు, నేను నీతిమంతుని అని ఎందుకు సమాధానం చెప్పరు విజయసాయి రెడ్డి గారు? ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మీ అంతటి మీరు ఎందుకు ఎంక్వైరీ కోరరు అంటున్నా నేను. మీరు ఎందుకు వాలంటీర్ చేయరు? ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేయించి నా తప్పైతే శిక్షించండి. ఈ మదన్ చెప్పేతాన్ని తప్పుడు అని, నేను చాలా అత్యంత నీతివంతుణ్ణి, పరస్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడను అని ఎందుకు నువ్వు నిరూపించుకోవు? నువ్వు అంటే మౌనం అర్ధాంగీకారమా? ఇంతవరకు మీరు మాట్లాడలేదు ఈ విషయం మీద. అంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే ఏంటి అర్థం? ఒప్పుకుంటున్నారా ఈ మదన్ మోహన్ చేసిన ఆరోపణలన్నీ కరెక్టా? సమాధానం చెప్పమని చెప్పి కూడా నేను అంటున్నా. జగన్ గారు మాట్లాడలేరు. మాట్లాడితే ఆ వివేకానందరెడ్డి హత్య కేసు బయటికి తీస్తావు నువ్వు. ఎలా జరిగింది ఆ కుట్ర మొత్తం బయట చెబుతావు నువ్వు. మళ్ళా సిబిఐ మరలా ఎంక్వైరీ చేయాలా? ముద్దాయిల నంబరే మారిపోద్ది.
విజయసాయి రెడ్డితో జగన్మోహన్ రెడ్డి తగువ పెట్టుకుంటే, జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి నువ్వు తప్పు చేసావని అంటే, మరలా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ముద్దాయిల నంబర్లు మారుతాయి. ఏమనగా ఇంకొక ఆయన వచ్చేస్తాడు. ఆయన ఎవరో మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని ప్రశ్నిస్తే గండికోట రహస్యాలన్నీ బయటకు వస్తాయి. గండికోట అని తాడేపల్లి ప్యాలెస్ రహస్యాలన్నీ బయటకు వస్తాయి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంతా కూడా బయటకు వస్తుంది. ఇవన్నీ బయటకు వస్తాయి. గుట్టంతా బయటకు వస్తుంది. 11 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. A1గా జగన్ గారు, A2గా విజయసాయి, అన్నీ బయటకు వస్తాయి. అందుకే విజయసాయి రెడ్డి ఎన్ని తప్పులు చేసినా, ఏమేమి చేసినా, ఆరు బయట పడుకున్నా, ఇంట్లో పడుకున్నా, ఏసీలో పడుకున్నా, బయట పడుకున్నా ఏం మాట్లాడలేడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఒక ఆదివాసీ కుటుంబాన్ని నాశనం చేస్తావా విజయసాయి రెడ్డి గారు? ఆదివాసీ కుటుంబాన్ని రోడ్డుకి ఇడుస్తారా? తాడేపల్లి దాని పక్కనే 3 కోట్ల విలువయ్యే విల్లా ఉందట. ఆమెకు కొనిచ్చారు, మీరు కొనిచ్చారని ఆరోపణ సార్, నేను చెప్పట్లేదు. అతను ఆమె భర్త చెబుతున్నారు. అదే వేరే వాళ్ళు చెబితే నేను పట్టించుకున్నాను కదండి. లీగల్గా నాకు కొంత తెలుసు. నేను మదన్మోహన్ గారు చెప్పిన మాటల్ని, ఆమె భర్త చెప్పిన మాటల్ని ఇక్కడ ఉటంకిస్తున్నాను. నేను నా సొంతంగా నేనేమీ మాట్లాడలేదు. 3 కోట్ల విలువ చేసి ఆ విల్ల ఎక్కడదండి ఆమెకి? ఆ డబ్బు ఎక్కడది ఆమెకి? అధికారిగా ఉన్నారు. ఎలా కొన్నారు? ఏ అకౌంట్లోంచి కొన్నారు? ఏ అకౌంట్లోంచి పే చేశారు? ఇవన్నీ ఎంక్వైరీ చేయించరా? ఎంక్వైరీ చేయించండి. మీరు మీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ నేనే ఇచ్చాను ఆ డబ్బు ఆమెకని చెప్పండి మీకు ధైర్యం ఉంటే. నేను పార్లమెంట్ మెంబర్గా ఎంతో గడించాను, ఆ డబ్బు నుంచే ఈమెకి ఇచ్చాను చెప్పండి మీకు ధైర్యం ఉంటే. నాకు ఈ విషయాలు మాట్లాడటం కొంచెం బాధాకరంగా ఉంది. కానీ మీరు అయిన దానికి కాని దానికి చంద్రబాబు గారి మీద ఎగేసుకొస్తారు కదా, ఇక నువ్వు నోరు మూస్తావు. నువ్వు ఇక నీ నోరు కుట్టేసినట్టే. లేకపోతే సమాధానాలు చెప్పు. వీటన్నిటికీ బహిరంగంగా సమాధానం చెప్పు. బహిరంగంగా సమాధానం చెప్పు. పాయింట్ బై పాయింట్. నేను క్వశ్చనేర్ అడిగితే నేను క్వశ్చనేర్ ఇస్తాను. నేను రాష్ట్ర ప్రజలకి మీ మీద ఉన్న అనుమానాలు క్వశ్చన్ ఇస్తాను. క్వశ్చనేర్ ఒక 10 క్వశ్చన్లే. 10 క్వశ్చన్లకి సమాధానం చెప్పు. ధైర్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడిని ఆదేశించే ధైర్యం ఉందా మీకు? ఏమయ్యా 10 రామయ్య గారు అడిగే 10 ప్రశ్నలకి సమాధానం చెప్పనే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పగలరా మీరు? మీ గుట్టంతా కూడా బయటేస్తాడు. చింపిన విస్తరైపోతుంది. చింపిన విస్తరలా చించేస్తాడు మొత్తం. మీ బ్రతుకంతా కూడా బయట పెడతారు కాదా? వీటన్నిటికీ సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఎందుకు వై డోంట్ యు స్టాండ్ ఫర్ DNA టెస్ట్? అతను తండ్రి అడిగే హక్కు ఉన్నదండి. ఒక ఆయన ఎవరు అంటున్నాడు, చట్టం అట్టే తెలియని వ్యక్తి భార్య అడగాలి కదా అంటారు. అక్కడ లేదండి, భర్త అడగొచ్చు. విడాకులు తీసుకొని విడిపోయేంత వరకు భర్తగా అడిగే రైట్ ఉన్నది. నేను లీగల్గా కన్సల్ట్ చేసిన తర్వాత ముందుకు వచ్చాను. నేను భర్తకి తాళిగట్టిన భర్తగా పవిత్ర వివాహ బంధం ఉన్న నేపథ్యంలో అడిగే హక్కు ఉన్నది భర్తకి. అందుకే DNA టెస్ట్కి నిలబడతారా మీరు? పారిపోతారా? సమాధానం చెప్పమని చెప్పి కూడా అంటున్నా. కుంచెనపల్లిలో 4 కోట్ల విలువైన విల్లాతో పాటు జగన్ ఇంటి సమీపంలో 3 కోట్ల విలువైన ఇల్లు, విశాఖ సాగర్ నగర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్తో పాటు ఆమెకు విలాసవంతమైన కార్లు ఉన్నాయన్నారు. ఒక చిన్న ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్ ఆఫీసర్కి రావు ఇవన్నీ. ఇవి మీ ప్రాపర్టీ అంటాడు అతను. మీరే ఇచ్చారన్నారు. సమాధానం మీరు చెప్పి ఇంకెవరు చెబుతారండి? మీరు కాక ఇంకెవరు చెబుతారు? సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు? అతను అడిగిన కొత్తగా నేను ఏది అడగలేదు. ఇప్పుడు 10-15 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను. నేనేమి కొత్త విషయం మీ ముందుకు తీసుకురావట్లేదు. అన్నీ మీకు తెలిసిన విషయాలు అని చెప్పి కూడా నేను గౌరవ పార్లమెంట్ 3 దఫాలు రాజ్యసభ మెంబర్ అండి. నీ గుట్టు జగన్మోహన్ రెడ్డి గారు,
మీ గుట్టు ఎంత ఎంత విజయసాయి రెడ్డి చేతిలో ఉంటే 3 సార్లు అతనికి రాజ్యసభ ఇస్తారు మీరు. ఇవ్వకపోతే మీ గుట్టు బయటపెడతాడు. ఏమంత రాజకీయ నిష్ణాతుడైనా, పార్లమెంటులో ప్రతిపక్షాలను గజగజలు ఆడిస్తాడైనా? ఎందుకు ఇస్తున్నారు 3 సార్లు అంటే మీ గుట్టు బయట పెడతారు. ఇవ్వకపోతే మీ బ్రతకంతా బజార్ని పడిపోతుంది. ఇవ్వకపోతే అటువంటి పనికిమాలిన చరిత్ర కలిగిన విజయసాయి రెడ్డి మా అధినేత చంద్రబాబు గారి గురించి అవాకులు చవాకులు పేలటం ఎంతవరకు నిజమని చెప్పి కూడా, ఎంతవరకు భావ్యం అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. మీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ అడగండి. ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేయండి. దిస్ మై డిమాండ్. పార్లమెంట్లో అడుగుపెట్టే హక్కు లేదు మీకు. ఇంత నీచ చరిత్ర మీకు ఉన్నదని తెలిసిన తర్వాత ఇది కాదు అని నిరూపణ జరిగేంత వరకు కూడా మీరు ఆ పార్లమెంట్ గురించి ఆలోచన చేయకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నిన్న ప్రెస్లో వచ్చిందండి, విజయసాయి రెడ్డికి DNA పరీక్ష చేయించి నా భార్య బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి. నేను అడిగే హక్కు ఇతనికి ఉన్నది. నేను ఇప్పుడే లీగల్ ఎక్స్పర్ట్ని అడిగా. నేను అతను కూడా చాలా తెలివిగా అన్నాడు, నా భార్య బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి. ఇతని వేలు మీ వైపు చూపిస్తున్నాడు. కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? కాదని చెప్పరా మీరు? నాకేం సంబంధం లేదని చెప్పరా సార్ మీరు? మీ కంటిలో ఇంత దూలం పెట్టుకుంటారు. ఎదుటి కంటిలో నలుసుల గురించి, చంద్రబాబు గారి కంటిలో ఉన్న నలుసు గురించి మాత్రం తెగ వెలికి తీయటానికి ప్రయత్నం చేస్తారు. మీ కంటిలో దూలాన్ని మించింది పెద్ద దూలం ఇది మీ కంటిలో. దీని గురించి ఆలోచించరా విజయసాయి రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఇది కొంచెం బాధగానే ఉంది. ఇది నేను నా స్వతహాగా నా మనస్తత్వానికి వ్యతిరేకం ఇది ఈ ప్రెస్ మీట్. కానీ మీ ఆటలు కట్టాలి, మీ నోటికి తాళం వేయించాలి, మీ చేతులకు బేడీలు పడాలి. బేడీలు ఇన్ సెన్స్ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వేసేది కాదు, అంటే కట్టడి చేయాలి. మీ కాళ్ళకు బంధాలు పడాలి. లేకపోతే నోటికి వచ్చినట్టు మాట్లాడదు. చంద్రబాబు గారు అప్పటిదాకా బ్రతుకుంటే ఆ మాట అనొచ్చా? నువ్వు పార్లమెంట్ మెంబర్వా? సిగ్గుండొద్దు నీకు మాట్లాడటానికి మిస్టర్ విజయసాయి రెడ్డి? నువ్వు పెట్టే ట్వీట్లేంటి? సిగ్గుండొద్దండి మీకు? ఆర్ యు ఏ పార్లమెంట్ మెంబర్? మీరు పార్లమెంట్ మెంబరా? పార్లమెంట్ గౌరవాన్ని కూడా భంగం చేస్తున్నారు. సిగ్గుచేటు మీలాంటి వ్యక్తులు, పనికిరాని వ్యక్తులు పార్లమెంట్లో ఉండటం. అంత దుర్మార్గం. మీరు ఉన్నారు కదా, మనం చెప్పాను కదా, నేను ట్వీట్ కూడా పెట్టా. అప్పటికి చంద్రబాబు గారు ఏమవుతారు? చంద్రబాబు గారు దైవాశీస్సులు ఆయనకి మెండుగా ఉన్నాయి. నిండు 100 ఏళ్ళు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. మీలాంటి పనికి వాళ్ళు అవాకులు చవాకులకి ఏమి బెసికే మనిషి కాదు ఆయన. నోటికి వచ్చినట్టుగా మాట్లాడదు. తప్పు మాట్లాడితే తప్పు అని చెప్పలేని నాయకుడివి. నువ్వేమి నాయకుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? మీరేమి నాయకులు? పార్టీ అధ్యక్షుడిగా మీరు దేనికి పనికొస్తారు? నిన్ననే అతను కలిశాడండి. ఇది నేను ఊరిక రాలేదు ఇక్కడ. నిన్ననే కదా మా నాయకుడిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు అతను. ఇతన్ని ట్రాన్స్ఫర్ కూడా చేయించాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటే కలకత్తాకి ట్రాన్స్ఫర్ చేయించాడంట. ఎవరు చేయించారు? మీ హస్తం ఉందని అంటున్నాడు అతను. ధైర్యం చెప్పండి, మీరు నిజం చెప్పండి. మీరు చేయించారా లేదా చెప్పండి. ఎందుకు వాడిని అట్లా వెంటాడుతున్నారు మీరు? సమాధానం చెప్పమని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఇది కరెక్ట్ కాదు, సరైన పద్ధతి కాదు. మీ వ్యవహార శైలి ఎప్పటికైనా మార్చుకోండి. ఇంకా 4 దఫాలు ఉంటావు. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఈ ఆర్థిక లావాదేవీల వల్ల, ఐ రిపీట్, ఆర్థిక లావాదేవీల వల్ల మీరు ఆయన చేతులు ఇరుక్కున్నారు, ఆయన మీ చేతులు ఇరుక్కున్నారు. మీరు వ్యవహరించడానికి లేదు. ఆయన మీ పేక పిసుకుతాడు. ఆయన వ్యవహరిస్తే మీరు ఆయన పీక పిసుకుతారు, పీక పిసికేస్తారు. మీ ఇద్దరు ఒకరి గుట్టు ఒకరి చేతిలో ఉంది. అది అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ 11 కేసులు, 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నిదర్శనం. ఏదేమైనా ఒక ఎస్టీ గిరిజన కుటుంబాన్ని నాశనం చేసిన
వాళ్ళ కుటుంబాన్ని రోడ్డును పడేసిన విజయసాయిరెడ్డి గారు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. అతను పార్లమెంటు మెంబర్గా రాజీనామా చేసి DNA టెస్ట్కు నిలబడాలి. ఈ ఎంతైతే దేవాదాయ భూములు కొట్టేశాడో, ఆమెకు వచ్చిన విల్లాల సంగతి, వీటన్నిటిని కూడా ఈ ఆర్థిక ఈ పెట్టుబడుల మీద, అనైతిక పెట్టుబడుల మీద, అవినీతి పెట్టుబడుల మీద కూడా ఎంక్వైరీకి నిలబడాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. ఏమంటారు? ఇక అంతేనండి. పార్లమెంటు మెంబర్, పార్లమెంట్, లేకపోతే ఎందుకు అతను వెంటబడి ట్రాన్స్ఫర్ చేయిస్తాడండి? సమాధానం చెప్పాలి కదా. ఒక చిన్న ఇది వస్తేనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా రాజకీయ నాయకుడిగా. పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు కనుక. లేకపోతే మీరేం చేసినా కూడా, ఎక్కడ ఇదైనా కూడా, ఏసీ రూమ్లో ఉన్నా, బయట ఉన్నా, వాకిట్లో ఉన్నా, పంపు సెట్ దగ్గర ఉన్నా మాకెందుకు? బికాజ్ యు ఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఒక రాజకీయ పార్టీలో పబ్లిక్ లైఫ్ ఉన్నారు కనుక ఆయన అడుగుతున్నాం. ఇదే బయట సివిలియన్ అనుకో అడగం మేము. నువ్వు పొలిటికల్గా ఆ పార్టీలో నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నేనే అని చెబుతావు కదా, అందుకు నిన్ను అడుగుతున్నాం. అతను మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు కదా, అందుకు నిన్ను అడుగుతున్నాను. నా సొంతగా నేనేం డిటెక్ట్ చేయాలా, నేనేం కనుక్కోవాలా? మీ అనైతిక జీవన విధానం నాకేం తెలియదండి. ఐఎమ్ సారీ. మీరు నేను చూసి నేనేమన్నా ఇన్వెస్టిగేట్ చేశాను అనుకో, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్. నేను ఎప్పుడు ఆయన అనైతికంగా వ్యవహరించడం నా కళ్ళతో నేను చూడలేదు. ఈ రోజున అతను మదన్ మోహన్ అని ఆమె భర్త కంప్లైంట్ ఇచ్చాడు కనుక ఏమైనా నువ్వు ఇది ఎంక్వైరీ చేయించుకోవచ్చు కదా అని అడుగుతున్నా. పార్లమెంటు మెంబర్గా రాజీనామా చేయమన్నా, ఎంక్వైరీ అడగమన్నా. 1500 కోట్ల రూపాయలు దేవాదాయ భూములు ఆమె ఏసీగా ఉన్న కొట్టేసావా, అవునా కాదా? ఇక్కడ 3000 కోట్లకి విల్లా ఉందా లేదా? 4000 కోట్లకి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర విల్లా ఉందా లేదా? వీటి గురించి అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ. రైట్.